వ్యాపారాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా ఒకరే చేయాలి. ఆ, కొన్ని వేల సంవత్సరాలు ఒకరే పౌరోహిత్యం చేయాలి. ఆ, కొన్ని వేల సంవత్సరాలు ఒకరే రాజ్యాన్ని పరిపాలించాలి. కొన్ని వేల తరాల పాటు అందరికి సేవ చేసి కొందరు నశించిపోవాలి. ఇది చాలా కొన్ని వేల తరాల పాటు ఒకడే చెప్పులు కుట్టాలా, కుట్టాలా. కొన్ని వేల తరాల పాటు ఒకడే మానవ మలాన్ని ఎత్తిపోయాలి. ఎత్తుపోయాలి. ఇంత అన్యాయమైన అమానవీయమైన లేదా మనం సర్వపానుల పట్ల దయాజాలి చూపే వ్యవస్థలో ఇట్లా ఉండడం సమంజసమేనా? సరే, అది ఒక పాయింట్. వెరీ గుడ్. మీరు చెప్పిన చాలా క్లియర్గా చెప్పినారు మీరు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి మనము ఆర్థికానికి పోదాం. ఆ. ఆర్థికానికి పోదాం. బ్రాహ్మణ వృత్తిలో ఒక ఆదాయం ఉంటుంది బ్రాహ్మణుడికి. బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ప్రీచర్ క్యాస్ట్, పురోహిత వర్గం. బ్రాహ్మణుడు పురోహిత వర్గం అయితే మాదివాడు ఏం చేస్తాడు? తోలు పని చేస్తాడు, చెప్పులు కుడతాడు. బ్రాహ్మణుడికి ఎక్కువ ఆదాయము ఉన్నదా, లేక చెప్పులు కుట్టే మాదిగ వాడికి ఎక్కువ ఆదాయము ఉన్నదా? ఇప్పుడా ఒకప్పుడా? ఎప్పుడైనా సరే చెప్పండి. ఇప్పుడైనా సరే. ఇప్పుడు టాటా బిర్లాలు చెప్పులు అమ్ముతున్నారు కాబట్టి ఎవరికో చెప్పలేము మనం. మరైతే వద్దు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పులు కుట్టేవాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు ఏముంది భయ్యా? ఇప్పుడు పురోహిత వర్గము చెప్పండి, బేరీజ్ తీసుకొని. బేరేజ్ చెప్పులకి పెద్ద ఏం మరి లేదు. అది కదా. ఇప్పుడు సరే, కాపులది వ్యవసాయం కదా. ఇప్పుడు బాధికులది చెప్పులు కుట్టే వృత్తి. వ్యవసాయంలో ఎక్కువ మిగులు ఉన్నదా, చెప్పులు కుట్టడంలో ఎక్కువ మిగులు సంపద ఉన్నదా? రెండు అంతే ఉన్నాయి. రెండు అంతే ఉన్నాయి. దేంట్లో? అంటే వ్యవసాయంలో బాగా భూములు చేసుకున్న వాళ్ళకి మెరుగుదల ఉన్నది. నేను చెప్పేది టోటల్గా వ్యవసాయం బాగుంటే. బాగలేదు. చెప్పులు కుట్టేవాడు బాగుంటాడయ్యా, ఇద్దరు వ్యవసాయం బాగుంటాడయ్యా. ఇద్దరు బాగలేరు. ఇద్దరు బాగాలేకపోయినా కూడా ఎవడు బాగుంటాడు కదా, ఒకరికంటే ఒకడు. కొంత వ్యవసాయమే బాగుంది. అది ఆ విధంగా తీసుకుంటే ప్రతి కులం కూడాను ఆర్థిక శాస్త్రానికి సంబంధించింది. కుండలు చేసేవాడు ఉన్నాడు, కుమ్మరోడు. వానికంటే ఎక్కువ ఆదాయం వచ్చే కులం వేరేది ఉండొచ్చు, వడ్రంగి కులమో ఏదో ఉండొచ్చు. వడ్రంగి కులానికంటే ఎక్కువ ఆదాయం వచ్చే కులము, కుల వృత్తి ఇంకోటి ఉంటుంది, అది ఉంటుంది. వానికంటే ఎక్కువ ఆదాయం వచ్చే కుల వృత్తి ఇంకోటి ఉంటుంది. అంటే ఇక్కడ కుల వృత్తుల తేడాలే కాదు, కుల వృత్తులకు సంబంధించి ఆదాయ మార్గాలు కూడాను వేరు అవుతున్నాయి. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక సమానత్వం కూడా దెబ్బతింటూ ఉంది. ఆర్థిక అవకాశాలు ఉన్నత కులాల వృత్తులకు ఎక్కువ ఆర్థిక అవకాశాలు ఉంటాయి. ఖండిస్తారా? లేదు, ఖండించేది లేదు. ఉన్నత కులాలకు ఎక్కువ ఆర్థిక అవకాశాలు ఉంటాయి, నిమ్న కులాలకు తక్కువ ఆర్థిక అవకాశాలు ఉంటాయి. అవును కదా. అవును. ఈ రకంగా సమాజంలో కులాలని ఆర్థికంగా చూసినప్పుడు ఈ కుల సమాజం అంతా కూడాను ఆర్థిక సమాజమే. చాకరవారిది ఒక ఆర్థిక సమాజము, కుమ్మరోనిది ఒక ఆర్థిక సమాజము, వ్యవసాయదారిది ఒక ఆర్థిక సమాజము, మీరు చెప్పినట్టు కోమటోనిది ఒక ఆర్థిక సమాజం. ఒక డెవలప్మెంట్ మోడల్ ఇది. ఒక్కొక్కరిది అంటే ఆర్థికంగానే విభజించింది ఇది, ఆర్థికమైన అసమానతలు. కాబట్టి హిందూ సమాజం అనేది ఆర్థిక శాస్త్రము అని చెప్తాం మనం. ఈ రకంగా చేసినప్పుడు నువ్వు ఒక ప్రభుత్వము, ఒక రాజ్యము ఏర్పడినప్పుడు నువ్వు బీదలు ఎట్లా చూస్తావు? ఒక కొలమానం కావాలి కదా. అవును. ఆ కొలమానమే కులము. అంటే అక్కడ ఉన్న డబ్బే మరిగా, అక్కడ కూడా డబ్బే మరి. కులం అన్నప్పుడు కులము ఆర్థికం కలగాల్సి ఉన్నాయి. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే కనుక వాడే పైన ఉంటాడు. మరి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయని చెప్పుకున్నాం ఇంతకుముందు మనం. పై కులాలు మరి ఆ కులాన్ని బట్టి వాళ్ళకి ఆదాయ వనరులు తగ్గించుకొని వాళ్ళకు కాదు సంక్షేమ పథకాలు, చిన్న కులాల వాళ్ళకి సంక్షేమ పథకాలు ఉండవాలి అని ఎందుకంటాము? రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక అంటున్నాం. మీరు ఏమన్నారు? ఒకందుకు కులాలు ఉండాలి, ఒకందుకు ఉండొద్దు అన్నారు. ఈ అందుకు బీదరికం కానీ తర్వాత ఇంకోటి, మనం బీదరికం అంటే ఏమనుకుంటాము తెలుసా మీకు బుచ్చయ్య గారు? బీదరికం అంటే ఒక్క డబ్బులు ఎడితేమో మనం బీదరికం అనుకుంటాం. కానీ ఒక్కటి మాత్రము పరమసత్యం ఏమిటంటే, మాదిగ బీదవాడు
మాదిగ బ్రాహ్మణుడు ఇద్దరు ఒకటి కారు. మాదిగా మాదిగ బీదవాడు, బీదవాడు ఆ, మాదిగ బ్రాహ్మణుడు ఆ. ఇద్దరు ఒకటి కాదు. మాదిగా ఒకటి అంటారు. బ్రాహ్మణుడు అంటే నాకు అర్థం కాలేదు. అరే మాదిగ బ్రాహ్మణుడు కాదు, బీద బ్రాహ్మణుడు. ఆ, ఒక బీద బ్రాహ్మణుడు ఒక బీద మాదిగ వాడు ఇద్దరు ఒకటి కాదు. కాదు, ఎట్టి సరే నీకు కొంచెం తొందరపోయినండి. ఎట్టి పరిస్థితిలో కాదు. ఎట్టి పరిస్థితుల్లో కాదు. అవును. అటువంటి అప్పుడు నువ్వు బీదరికం చూస్తావా, కులంతో ముడిపడిన బీదరికాన్ని చూస్తావా? కులంతో ముడిపడిన పేదరికాన్ని చూడాలి. రైట్. అదే అందుకే ఆ బీదరికాన్ని కొలవడానికి ఆ కులం ఉండాల. బ్రాహ్మణుడు ఎంత బీదవాడైనా సరే, నేను ఒక కథ చెప్తాను మీకు. ఒక కథ. అనగనగా ఒక మాదిగ ఉన్నాడు, ఒక రెడ్డి ఉన్నాడు. బ్రాహ్మణుడి బదులు రెడ్డి పెట్టుకుందాం. అనగనగా ఒక మాదిగ ఉన్నాడు, ఒక రెడ్డి ఉన్నాడు. ఇద్దరు కూడాను సమానమైన బీదవాళ్ళు. ఇద్దరు కూడా సమానమైన బీదవాళ్ళు. ఒక వాలంటీర్ సెక్షన్ వాళ్ళకి ఎనుగొడ్లు ఇచ్చింది, ఎనుములు పాడి ఎనుగొడ్లు ఇచ్చి మేపుకొని బతుకుపోండి అనింది. ఈ రెడ్డి క్యాండిడేట్ ఏమో పాలు పిండినాడు, ఊరంతా పాలు పోసినాడు, అమ్ముకున్నాడు. మాదిగవాడు కూడా ఎనుగొడ్లకు మేత పెట్టినాడు, దాణా పెట్టినాడు, కొనుక్కొచ్చి గడ్డి పెట్టాడు. మనిషి కంటే ఒక పశువుని మేపడము ఎక్కువ ఖర్చు అని మనం అందరూ తెలుసుకోవాలి. అవును. ఆ 2 ఎనుముల్ని మేపివాడు గొప్పగా పాలు పిండినాడు. వాడు పాలు పిండి ఇంత క్యాన్ అయింది పాలు, ఇంత క్యాన్ పోసుకొని పాలు తీసుకొని పోయినాడు పల్లెల్లోకి. ఎవడు కొరలే. ఎందుకు కొరలే? ఏయ్ మాది కూడా పాలు పోస్తే మాది కొంత దగ్గర పాలు కొంటామా మేము? మాది కొంత దగ్గర పాలు కొంటామా? ఎట్లా కనపడుతున్నాం రా మేము అని పాలు కొనడానికి ఆ గ్రామంలో అందరూ నిరాకరించగా ఆ పాలుతో వాడు కాళ్ళు కడుక్కున్నాడు. పాలంటే ఏందిరా? లక్ష్మి. లక్ష్మి అంటే నా బొంగు అని వాడు కాళ్ళు కడుక్కున్నాడు ఆ పాలుతోనే. అదో నిరసన. అంత నిరసన ఉంది. ఇక్కడ వాడి రెడ్డిగాడు పాలు అమ్ముకోవడం ఏమిటి, ఇక్కడ మాదిగవాడు పాలు అమ్ముకోకపోవడం ఏమిటి? ఇద్దరు బీద వాళ్ళే కదా. అక్కడ ఆ బీదరికి వెనుకల కులం ఉందా లేదా? వాని బీదరికి వెనుకల కులం ఉందా లేదా అని మీరేం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా? దీని ద్వారా ఏమంటే ఆర్థికంగానే కాకుండా ఆర్థికాన్ని కుల సంస్కృతితో ముడిపెట్టి లెక్క వేయవలే. వేసి దాని ప్రకారంగా దేశ సంపదలో వానికి భాగం ఇవ్వవలే. ఎన్నాళ్ళు కులం ఉండాలి ఇండియాలో? ఇంకా నేను చెప్పను. అదంతా ప్రభుత్వాలు చేసుకోవాల్సిన పని. ఒక మేధావిగా మీరు ప్రతిపాదిస్తున్న ఈ అంశం కొన్ని వందల సంవత్సరాలుగా కులపీడన కారణంగా దరిద్రము, అవమానాలు, పేదరికం ఒక దగ్గర పోగైతే ఎన్నేళ్ళే చెప్పండి మీరు మీ అంచనా ప్రకారం? బుద్ధుని కాలం నాటికే కులం ఉందట, కానీ ఈ రూపంలో కాదయ్యా. ఇప్పుడు మనకు మీరు రిజర్వేషన్లు ఏమో మాట్లాడబోతున్నారు అనుకుంటా. కాదు, నేనేమన్నా అంటున్నా అంటే ఈ ప్రతి సందర్భంలో కులం అని కొట్టుకోకుండా, ఈ పంచాదులు లేకుండా, సంతోషం, ఈ కుల ఆర్థిక అంతరాలు, కులము ఆర్థికము కలగలిసి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కాకుండా ఒక హిందువులుగా అందరూ ఒకటిగా జీవించలేమా? అది సాధ్యము కాదా? మనుధర్మాన్ని దగ్ధం చేయమన్నారు మీరు. ఆ మనుధర్మాన్ని దగ్ధం చేయడం అనేది మెటీరియల్, కానీ హృదయాన్ని, ఆలోచనను ఏం చేయగలం? ఎట్లా దీన్ని? మీరు మాట్లాడిన మాట నాకు చాలా సంతోషం. ఎప్పుడెప్పుడు కులాలు పోతాయి అనుకునే వాళ్ళలో నేను కూడా ఒకడిని. కానీ కులాలు పోయిన తర్వాత నేను ఒక ఉదాహరణ చెప్తా. మీరు బక్కగున్నారు, నేను ఊపితే గాలికి పడిపోతారు మీరు. నేనెట్లున్నానంటే గడ్డలు తిరిగి ఉన్నా నేను. అప్పటికే అందరూ సమానమే కదా, అందరూ సమానమే. బుచ్చయ్య గారు గుర్తుపెట్టుకోండి, గోదాలకు పోదాం, ఇద్దరము సమానమే. ఇద్దరము మెడపట్లు పడదాం. ఇద్దరు ఒకటేనా? అక్కడ ఇద్దరికి పోటీ పెట్టడం అనేది న్యాయమేనా? ఇద్దరు అంతా ఒకటే కదా. ఒక రెడ్డికి మాదిగ వరకు పోటీ పెట్టగలవా విద్యలో? నువ్వు దేంట్లోనైనా? అంటే ఎన్నాళ్ళు ఉండాలి అంటున్నది.
ఎన్నాళ్ళ నుంచి వస్తాంటాయా రిజర్వేషన్లో? నాకు అది చెప్పు. నేను అదే అడిగింది. ఈ రిజర్వేషన్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక ఎస్సీలకు 70 ఏళ్ళు అయిందా? 70 ఏళ్ళు 70 ఏళ్ళు అయింది. అంతే. మేము 70 శతాబ్దాల నుంచి ఉండాము. మీరు 70 ఏళ్ళ గురించి ఆలోచిస్తా అంటారు. ఓకే రైట్. మేము 70 శతాబ్దాల నుంచి మాధవగలుగా మీకు సేవలు చేస్తున్నామయ్యా. ఓహో, వీళ్ళు మరి చెప్పులు కుడుతున్నామయ్యా. వీళ్ళలాగా అయ్యేంత వరకు ఆ విషయం ప్రస్తావన వద్దంటారు మీరు. దాని గురించి ఆలోచించుకుంటున్నాను నేను. కులాలు ముందే రెండు చెప్పిన. అదేలే, అంటే కొంత కులాలు పోవాలని ఆశపడే వాళ్ళలో నేను కూడా ఒక్కనే అని చెప్పిన. ఓకే, కానీ కులాలన్నీ లేవు అని చెప్పిన తర్వాత ఈ కులాలు లేవు అనే దాన్ని సౌకర్యంగా తీసుకొని ధనవంతులు సంపన్నులు ఇప్పటికే తరాలుగా బలిసిన పెద్ద కులాల వాళ్ళు బలహీనుల్ని ఇబ్బంది పెట్టే అవసరం లేదా? మరో రూపంలో ఉంటది కాబట్టి ఈ విస్మరణ గురైన వారు బలపడేంత వరకు ఉండాలి కాదు, అట్లా కాదు. కాబట్టి హిందువులందరూ ఏకం కావాలనుకున్నవాడు ముందు దగ్గరకు వచ్చి దళిత భోజన కాన్సెప్ట్ నేర్చుకో. నువ్వు హిందూ అని గొడవ పెట్టడం కాదు. హిందూ అనేది నీ పేటెంట్ హక్కులు కాదు. ఒక పార్టీకైనా చెప్తాను నేను, ఇది బీజేపీ పార్టీకైనా ఇదే మాట చెప్తా. పేటెంట్ హక్కు లేవు నీకు హైందవం పట్ల. హైందవం ముద్దురుచు ఉంది. నువ్వు మొన్న పుట్టినావు. నీ సావర్కర్ నుంచే నీకు వచ్చింది హైందవం. సావర్కర్కే ముందు ఒక 90,000 ఏళ్ల నుంచి హైందవం ఉంది. నువ్వు హైందవం అన్నప్పుడు ఆ హైందవమైనా సరే ఒక సామాజిక న్యాయం అనేది నీ అజెండాలో ఉండదా? ఉంటుంది. ఆ సామాజిక న్యాయాన్ని ఎట్లా నిర్వహిస్తావు? వచ్చి మాదిగల దగ్గర కూర్చో, మాలల దగ్గర కూర్చో, బీసీల దగ్గర కూర్చో, వాళ్ళ సంస్కృతులకి మోకరిల్లు. ఆ బోడిజన సంస్కృతికి మోకరిల్లు. ఆ మోకరిల్లడమే నీ హైందవం. మోకరిల్లి వాళ్ళని ఒక సెక్షన్గా నువ్వు ఎట్లా గుర్తిస్తావు? 70 శతాబ్దాలుగా అణగారిన వాళ్ళని నీ బీజేపీ సామాజిక న్యాయము ఎట్లా గుర్తిస్తుంది? అది నాకు చెప్పు. నీ పొద్దుకులని నిలిచిపెడతా. ఓకే.